హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టైం పాస్ చేద్దాం. చలో, ఇవాళ మనము జీటా మార్కెట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది ఒక గ్రాసరీ స్టోర్. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం సీ ఫుడ్ తీసుకుందామని వచ్చామన్నమాట. సో దీని చుట్టుపక్కలంతా ఒక చైనీస్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి, చైనీస్ షాప్స్ ఉంటాయి, బాగుంటాయి షాప్స్ కూడా కొన్ని. సో లోపల చూస్తే ఇదంతా గ్రాసరీ స్టోర్ అండి. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చూస్తాము. చైనీస్ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కువ చైనీస్ ప్రోడక్ట్సే ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ తిరిగేసరికి మనకు ఫిష్ మార్కెట్ వస్తుంది, ఫిష్ స్టాల్స్. ఇక్కడ మనకు లైవ్ ఫిషెస్, లైవ్ క్రాబ్, అన్నీ సీ ఫుడ్ చాలా వరకు లైవ్ దొరుకుతాయి, అలానే స్టోర్డ్ కూడా దొరుకుతాయి. సో ఇక్కడ చూస్తే మనము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, లైవ్ క్యాట్ ఫిష్, తిలాపియా, బాస్, సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అయితే దొరుకుతాయి మనకు. సో మేము ఇక్కడికి ఫిష్ ప్రాన్స్ తీసుకుందామని వచ్చాము. సో ఇక్కడ చూస్తే మనకు ష్రింప్, లైవ్ ష్రింప్ కూడా దొరుకుతుంది, డిఫరెంట్ వెరైటీస్. సో ఇక్కడ చూస్తే మీరు రేట్స్ కూడా చూడొచ్చు. బట్ కొంచెం స్టోర్డ్ దానికంటే లైవ్ ష్రింప్స్ అంటే ప్రాన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. 1 LB $39, $24 అట్లా ఉన్నాయి. సో ఇక్కడ మనకు కనిపించేది కింగ్ క్రాబ్ అంటండి. సో $45 ఉంది 1 LB. 1 LB అంటే ½ kg కంటే కొంచెం తక్కువ. ఇక్కడ ఇంకొక వెరైటీ ఆఫ్ ఫిషెస్, లైవ్ ఫిష్ ట్యాంక్ లాగా ఉంది, అందులో ఉన్నాయి. మనకు ఏ ఫిష్ కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వచ్చి అదే పిక్ చేసి కట్ చేసిస్తారు. ఇక్కడ చూస్తే లాబ్స్టర్స్, ఇవి వచ్చేసి ఆయిస్టర్స్. సో ఐస్ కింద పెట్టి ఉంటాయి కొన్ని, లైవ్ కాకపోతే. ఇవన్నీ ప్రాన్స్ అండి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అన్నీ. షెల్స్, ఆక్టోపస్, చిన్న చిన్న షెల్స్, డిఫరెంట్ ఆల్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మనం యూజువల్లీ చూస్తాం ఇక్కడ. ఆక్టోపస్, జెల్లీ ఫిషెస్, మనకు తెలియని కూడా తెలియవు అవన్నీ. బట్ చాలామంది అయితే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు, మన ఇండియన్స్ కూడా చాలామంది వస్తారు. ఇక్కడ చూసినట్టయితే మీకు లైవ్ రాక్స్, ఇవన్నీ లైవ్ టర్టిల్స్, జెల్లీ ఫిషెస్, ఇవి డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్రాన్స్, స్టోర్డ్ ఫుడ్ అండి. ఇంకా ఇంకొక సెక్షన్ అంతా ఇలాంటి ఒక ఫుడ్ ఉంటుంది. ఇదంతా ఒక గ్రాసరీ స్టోర్ కదా, అంత డిఫరెంట్ ఈటబుల్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు చాలా డిఫరెంట్గా బాగుంటాయి అక్కడి ప్రోడక్ట్స్ అన్నీ. ఇవి అవకాడో బ్రెడ్ అని, సో డిఫరెంట్ ఎక్కువ సీ ఫుడ్తో ఉన్న ఫుడ్ కూడా ఉంటుంది. ప్రాన్ చిప్స్ అని, ఫిష్ చిప్స్ అని, ఎగ్తో చేసిన ప్రోడక్ట్స్, చాలా వెరైటీస్ దొరుకుతాయి. మీకు గుర్తుందా ఈ చాక్లెట్స్ మనకి ఇండియాలో కూడా దొరికేవి కదా, కాఫీ చాక్లెట్స్. ఈ పల్సెస్, ఆర్గానిక్ పల్సెస్, పెసరపప్పు, కందిపప్పు, పల్లీలు, శనగలు, అన్ని వెరైటీ ఆఫ్ పల్సెస్ దొరుకుతాయి ఇక్కడ. బాగుంటుంది స్టోర్ అయితే, బాగుంటుంది. సో మేజర్గా మన ఇండియన్స్ అయితే ఎక్కువగా సీ ఫుడ్ తీసుకోవడానికే వస్తారు, ప్రాన్స్, ఫిష్ అలా. లైవ్ ఫిషెస్ ఇక్కడ యూజువల్లీ బయట షాప్స్లో కూడా దొరుకుతాయి, బట్ అవన్నీ స్టోర్డ్ ఉంటాయి. ఇక్కడైతే
ఫిషెస్, లైవ్ ఫిషెస్ ఉంటాయి. మనం ఏ ఫిష్ కావాలి అంటే వాళ్ళు ఆ ఫిష్ని పిక్ చేసి నీట్గా వాష్ చేసి కట్ చేసి ఇస్తారనమాట మనకు. సో అందుకని మోస్ట్లీ ఇండియన్స్ ఇక్కడికే వస్తారు ఫిష్ తీసుకోవడానికి. సో ఇవన్నీ పల్సెస్, ప్రాన్స్ అవి ఇవన్నీ. So thanks for watching.